నా చెల్లెలు పిచ్చిది, అది అలాగే మాట్లాడుతుంది. దాని సంతోషం, ఈ ఇంట్లో వాళ్ళ సంతోషం నీ చేతుల్లోనే ఉంది. నీ స్వార్థం కోసం వాళ్ళ సంతోషాన్ని పాడు చేస్తావో, వాళ్ళ సంతోషం కోసం నీ దారి నువ్వు చూసుకుంటావో నీ ఇష్టం. అమ్మా, ఓ ముద్దుంటే పెట్టు తల్లి. అమ్మా, నీకేయడానికి ఇక్కడ ఏం మిగల్లేదులే. నీ వాటా తినడానికి ఇక్కడొకడు తయారయ్యాడు. వెళ్ళు వెళ్ళు. చిచ్చి, మానూర్లు కొట్టడానికే వస్తారు ఎక్కడి నుంచో. నీకేయడానికి ఇక్కడ ఏం మిగల్లేదులే. నీ వాటా తినడానికి ఇక్కడొకడు తయారయ్యాడు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఎందుకు పనికి రానుడు అని చాలా మంది అన్నారు కూడా. నేనేం పెద్దగా పట్టించుకోలేదు. నన్నంటే నిన్నన్నట్టేనని గడప దాటినావు చూడు, ఆ క్షణమే అర్థమై ఉండాది. మంచైనా చెడైనా మనిద్దరిది అని. ఈ కష్టం నేను నీకు తెలుసుకోలేదు పాపా. బాగా కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడి నేను బాగా చూసుకునే పరిస్థితి వచ్చాక మళ్ళీ వస్తాను. అప్పుడు నేను నిన్ను తీసుకుపోతాను పాపా. నా కుండల్లో పెట్టుకొని చూసుకుంటాను. నీతో మాట కూడా చెప్పకుండా పోతా ఉంటాను. నన్ను క్షమించు. బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఇటు చూడరా. వదినమ్మా, నీ కోపంలో తప్పులేదు. అదిగో మీ అన్నం చంపినానని నా మీద నీ కోపం ఉంటుంది. ఇకపై తలచుకోరానిది
జీవ